హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే క్యాడ్బరీ జెమ్స్ గురించి ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. ఈరోజు నుంచి ఒక్కొక్క ఐటెం గురించి, ఒక్కొక్క ఫుడ్ ఐటెం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి చాలా కలర్‌ఫుల్ షుగర్ బాల్స్‌లా ఉంటాయి. ఈ కలర్స్‌ని అట్రాక్ట్ అయ్యే పిల్లలు తినడానికి ఇష్టపడతారనమాట. ఈ బ్యాక్ సైడ్ కలర్స్ నంబర్స్ కొన్ని ఉంటాయి. మనకెప్పుడు చూడం. 171, 124, 127, 122 అని. మనం అవన్నీ చూడకుండానే ఇవి తినేస్తా ఉంటాం. ఏంటి కలర్ నంబర్స్ ఏంటి? వీటి యూజ్ ఏంటి? వీటి అర్థం ఏంటి? దీనివల్ల ఏంటి ప్రాబ్లమ్ అనేది ఈ వీడియోలో వినండి. విని మీ పిల్లలకి మోటివేట్ చేయండి. 171 అంటే తెలుపు, 102 పసుపు, 133 నీలం, 124 అంటే ఎరుపు, 127 పింక్, 122 ఎరుపు, 132 అంటే ఇండిగో, 110 అంటే సన్‌సెట్ యెల్లో. 171లో టైటానియం డయాక్సైడ్ అంటే పసుపు రంగు రావడానికి టెట్రాజైన్, నీలం రంగు రావడానికి బ్రిలియంట్ బ్లూ ఎఫ్‌సిఎఫ్, ఎరుపు రంగు రావడానికి ఫొనాజి-4ఆర్, పింక్ రావడానికి ఎరిథ్రోజైన్, ఎరుపు గాని మెరూన్ రావడానికి కార్మోజైన్, ఇండిగో నీలం రావడానికి ఇండిగో క్యారమైన్ అండ్ నారింజ పసుపు రావడానికి సిజమైన్ లాంటిది యూజ్ చేస్తారు. అంటే కెమికల్స్‌తోనే వీటికి కలర్స్ ఇస్తారనమాట. మీరు కావాలంటే దీన్ని వాటర్‌లో డిజాల్వ్ చేసినట్టయితే ఈజీగా కలర్ సెపరేట్ అయిపోతది. ఈ కలర్ మన బాడీలోకెళ్ళిన తర్వాత అది బ్లడ్‌లో డిజాల్వ్ అవ్వడం గానీ, ఆ కలర్ వల్ల లివర్ ప్రాబ్లమ్స్ గానీ వస్తాయి. ఇది తక్కువ తినడం వల్ల, అంటే మంత్లీ ఒకటో లేకపోతే ఇయర్లీ ఒకటి వన్స్ టైమ్స్ తినడం వల్ల ఇబ్బంది ఉండదు. ఎక్కువ తినడం వల్ల షుగర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటది. జనరల్‌గా ఉన్నదానికంటే ఎక్కువ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ పెరిగిపోతాయి. పిల్లల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ గురించి కూడా ఒకసారి చూద్దాం. అంటే ఏ కలర్ వల్ల ఏ ప్రాబ్లమ్ వస్తదో అది కూడా చూద్దాం. ఒకసారి చూడండి. ఈ కలర్స్ తినడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, వైట్ కలర్ వల్ల ఎక్కువ తినకూడదు. పసుపు వల్ల అలర్జీలు, దద్దుర్లు ఇలాంటివి వస్తాయి. నీలం కలర్ వల్ల ఇరిటేషన్స్, అలర్జీస్ వస్తాయి. ఎరుపు రంగు వల్ల అంటే కొంచెం డీఎన్ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. పింక్ తినడం కూడా మంచిది కాదు. ఎరుపు వల్ల అలర్జీస్ ఎక్కువగా వస్తాయి. దీంట్లో ఏంటంటే బాడీలో అంటే వాళ్ళకి హైపర్ యాక్టివిటీ అయిపోతారనమాట. ఇంకా ఎక్కువ అంటే వాళ్ళ బ్రెయిన్ వాళ్ళ కంట్రోల్‌లో ఉండదు. బాడీ వాళ్ళ కంట్రోల్‌లో ఉండదు. ఇది ఫ్యూచర్‌లో ఉంటది ఎక్కువ తినడం వల్ల. కాబట్టి దీన్ని చాలా పరిమితంగా తినండి. ఎక్కువ తినొద్దు. సాధారణంగా ఒక బాడీ ఎనర్జీ అంటే పర్ డేకి 10 గ్రామ్స్ ఆఫ్ షుగర్ సరిపోద్ది. కానీ ఇక్కడ 100 గ్రామ్స్‌కి నియర్లీ 468 గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఉంటదనమాట. కాబట్టి ఇవి పిల్లలకిచ్చే ముందు కొంచెం ఆలోచించండి. చాలా పరిమితంగా ఇవ్వండి. చాలా దేశాల్లో ఈ కలర్స్‌ని బ్యాన్ చేశారు. మరి ఇండియన్ కంట్రీలో ఎందుకు దీన్ని ఫాలో అవుతున్నారో తెలియట్లేదు. నెక్స్ట్ ఏ ఫుడ్ ఐటెమ్ మీద వీడియో చేయాలో కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ మంది తెలిసేలా చేయండి.